హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్ వివిఎస్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటిది అని అనుకుంటా. ఈ రోజు అయితే మా ఊళ్ళో అయితే పెద్దమ్మ తల్లి బోనాలు. సో నేనైతే వచ్చినన్నమాట ఇక్కడికి. సో ఇలా జరిగాయో నేనైతే మంచి అన్ని వీడియోస్ అయితే మీకోసం రెడీ చేసినట్టు అంతా అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఇక్కడనైతే అమ్మ వాళ్ళు వచ్చిళ్ళు, అత్తమ్మ వాళ్ళు మొత్తం ఇట్లా రెడీ చేసిళ్ళు. ఇంకా బోనాల కోసమే చూస్తారన్నమాట. అది గుడి సైడ్ ఉంటుంది ఇల్లు, లాస్ట్కి ఉంటుంది అన్నమాట మా ఇల్లు. సో అక్కడ స్టార్టింగ్ నుంచి అన్ని బోనాలు అయితే రావాలన్నమాట. అక్కడ నుండి వచ్చినాక మేము కూడా బయలుదేరుతాము బోనాల కోసం. ఇక్కడ అందరైతే బయట ఎదురు చూస్తారు. చూడండి అందరూ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారు. ఇక మా పాపని అయితే వాళ్ళ డాడీని పట్టుకొని రోడ్డు మొత్తం తిరుగుతుంది అన్నమాట. వాళ్ళ డాడీ ఏమో వద్దు నాని ఎక్కడికి వెళ్తున్నామని తన వెనక తిరుగుతాడు. మా పాపని అయితే ఎంత మంచి రెడీ చేద్దాం అనుకున్నానో అంత నా ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసింది. తనకైతే బాగా జలుబు దగ్గుండే, అందువల్ల అసలు ఇక నేను మంచిగా లంగ జాకెట్ వేసి మంచిగా రెడీ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు సపోర్ట్ ఇవ్వలేదు మా పాప. ఇంకా ఇంట్లో పైన షర్ట్ ఉంటే ఆ పైన షర్ట్ మాత్రం వేసిన. సో అట్లా సింపుల్గా రెడీ చేసిన అన్నమాట. సో ఇక్కడనైతే ఇంకా బోనాలు దగ్గరికి వచ్చినాయి అన్నాక మా మావయ్యనేమో మా అత్తమ్మకైతే బోనం ఎత్తిండు. ఇక్కడనైతే బోనం ఎత్తుకొని బయటకైతే వచ్చినామన్నమాట. మా అక్క ఉన్న మా అత్తమ్మనైతే వచ్చిళ్ళు బయటికి. ఇంకనైతే బోనాలు దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడైతే మా పాపను మా నాన్న ఎత్తుకొని ఆడిస్తాడు. వాళ్ళ డాడీ ఏమో కింద రోడ్డు మీద ఉండి చూస్తారన్నమాట అందరూ. ఇక్కడనైతే బోనాల కోసం వెయిటింగ్. ఇక్కడనైతే ఇంకా మా ఇంటి ముందుకు వచ్చింది. పిల్లలందరూ చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తారో. ఇక్కడనైతే ఇంకా కిందికి దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ మా ఇంటి ముందే బోనాలన్నీ ఆగుతాయి, ఎందుకంటే మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నమాట. అందులో పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద బోనం వెళ్తుంది అన్నమాట. ఆ బోనాలన్నీ మా ఇంటి ముందుకు వచ్చి ఆగుతాయి. అసలు ఎంత బాగుంటుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా వీడియోలో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడనైతే మా డాడీ వీడియో తీస్తాడు. మా పాపనేమో చూడండి బతుకమ్మ అనుకొని చప్పట్లు కొడుతుంది ఆ సౌండ్కి. సో అది బతుకమ్మ ఇప్పుడు డీజెస్ పెట్టుకొని చప్పట్లు కొట్టుకుంటూ ఆడినాం కదా, అట్లనే కావచ్చని మా పాప కూడా క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుతుంది. ఇక్కడనైతే చూడండి ఎంత బాగా అనిపించిందో బోనాలు, ఎంత కలకలలు ఆడుతుందో. దూరం నుంచి చూడండి ఆ లైట్స్ ఎంత మంచిగా అనిపిస్తాయో ఆ దీపాలు. సో ఇక్కడనైతే డప్పులతోని డీజే సౌండ్స్తోని అయితే అందరూ వెళ్తారనమాట. గుడి అయితే మా ఇంటి సైడే. సో అందరూ ఇక్కడికి వచ్చి ఆగుతారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మా పాప చూడండి ఆ డీజే సాంగ్స్కి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో. మా డాడీ ఇట్లా చేయరా నాన్న అంటే చూడండి మా పాపనైతే మా డాడీ కన్నా డబుల్ ఊపుతుంది హ్యాండ్స్ పైకి లేపి. సో తనకి ఎప్పుడైనా మంచిగా హ్యాపీ ఫీల్ ఉంటే మాత్రం డ్యాన్స్ మంచిగా చేస్తుంది మా పాప. సో ఇక్కడైతే చూడండి అందరూ మా ఇంటి ముందు వచ్చి అయితే ఆగిళ్ళు పెద్ద బోనం కోసం వెయిట్ చేస్తారు. ఆ పెద్ద బోనం ముందు పోతుంటే ఇట్లా అందరూ ఇంకా వెనక వెళ్ళాలన్నమాట. ఇక్కడనైతే మా మావయ్య వాళ్ళ ఇల్లు, మా ముగ్గురు ఇల్లులు పక్క పక్కనే ఉంటాయి. అదైతే పెద్ద బోనం అన్నమాట. సో అందరైతే చూస్తారు పెద్ద బోనాన్ని. మా మామయ్యనైతే ఎత్తుకొని వస్తాడు పెద్ద బోనం. సో ఇంకా అందరైతే ఇంకా గుడికి బయలుదేరుతారన్నమాట పెద్ద బోనం వచ్చినాక.
బోనాలన్నీ గుడికి చేరుకున్నాక మేము కూడా మా పాపకి అన్నం తినిపించుకొని బైక్ మీద అయితే గుడికి వెళ్ళాం అన్నమాట. మాకైతే చాలా అంటే చాలా దగ్గర గుడి. చూడండి గుడి అయితే ఎంత మంచిగా అలంకరించిల్లో లైట్స్తోని. ఇక్కడనైతే మార్నింగ్ నుండి అన్నదానం చేస్తారు, అందరికీ తినేవాళ్ళు తింటున్నారు. ఇక్కడనైతే ఇది పెద్దమ్మ తల్లి గుడి అన్నమాట. అందరైతే ఇక్కడికి వచ్చిళ్ళు. ఆ అమ్మవారి ముందు అయితే బోనాలు పెడతారన్నమాట. మళ్ళీ తల్లి ముందు పట్నం వేస్తారు. ఆ పట్నం అయిపోయినాకనైతే బోనాలు చెల్లిస్తారన్నమాట అందరూ. ఒక్కొక్కరిలో ఏంటంటే నెక్స్ట్ డే తెల్లారినాక బోనం చెల్లిస్తారు. కానీ మా ఊర్లో మాత్రం అదే రోజు 12 దాటక ముందు 12 ముందు బోనాలు చెల్లిస్తారన్నమాట. మళ్ళీ 12 దాటితే ఎంగిల్ బోనం అవుతుందని అదే రోజు 12 ముందు బోనం అయితే చెల్లిస్తారనమాట. చూడండి ఎంత కలకలాడుతుందో గుడి మాత్రం. నేను మా హస్బెండ్, మా డాడీ, మా పాపనైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. తల్లి మేము దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు అక్కడ అందరు కూర్చున్నారు లోపల. మీరెందుకు కూర్చోలేదక్క అని కామెంట్ చేస్తారు కావచ్చు. సో మా పాపనైతే ఉంది కదా, మా పాప ఒక్క కాడ ఉండదు. మళ్ళీ అంతసేపు చాలా టైం అయితే అంతసేపు కూర్చోవాలని మా పాప ఏడుస్తుంది అనేసి నేనైతే కూర్చోలేదు. మా పాపకి అన్నం తినిపించుకొని మా పాపనైతే పట్టుకునే ఉన్నాను నేను. మా అత్తమ్మ వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు పట్నం దగ్గర. సో పట్నం అయిపోయినాకనైతే చేస్తారనమాట. సో ఈ వీడియోలో తల్లిని చూసారు కదా, ఎంత అందంగా ఉందో, ఎంత నిండుగా ఉందో, అసలు అట్లనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎంత బాగుంటుంది పెద్దమ్మ తల్లి మాత్రం ఇక్కడ. సో ఇక్కడనైతే ఇంకా దర్శనం చేసుకున్నాం, కాసేపు ఉన్నాం, మళ్ళీ ఇంటికైతే బయలుదేరినాం అన్నమాట. బాగా చలి ఉంది ఆ రోజు. మా పాపకి స్వెటర్ వేసినాం కానీ బాగా చలి వేస్తుంది. గుళ్ళో ఎక్కువ రావట్లే కానీ బయట మాత్రం బాగా చలి ఉండే. సో మా హస్బెండ్ అయితే నేను ఇక పాప ఏడుస్తున్నా అనేసి మళ్ళీ నిద్ర వస్తుందని పాపనైతే తీసుకొని వెళ్తాము. అయితే నెక్స్ట్ రోజు అన్నమాట. నెక్స్ట్ రోజు ఆ రోజు చాలా మంది హడావిడిగా ఉండే కదా. నెక్స్ట్ రోజు అయితే మళ్ళీ మంచిగా ఫ్రెష్ అయ్యి కొబ్బరికాయ పట్టుకొని పోయి మళ్ళీ తల్లి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళామన్నమాట. సో చూడండి ఎంత అందంగా ఉందో దేవత, అసలు ఎంత నిండుగా ఉందో. అట్లనే చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే అమ్మవారిని చూస్తే. ఇక్కడనైతే పూజ చేస్తారన్నమాట పంతులు గారు. పసుపు కుంకుమతోని మేము తెచ్చిన అగరబస్తీలు, పసుపు కుంకుమ ఫ్లవర్స్తోనైతే అమ్మవారికి అలంకరణ చేస్తాను. మా పాపనైతే వాళ్ళ బాబాయ్తోని ఆడుకుంటుంది. వాళ్ళ బాబాయ్ ఏమో గంట కొట్టిస్తాడు. సో ఇక్కడనైతే చూడండి మా పాపనేమో జేజ ముక్కు డాడీ అంటే ముక్కుతుంది. వెనక సైడ్ ఏమో వాళ్ళ మామ దగ్గరికి మాత్రం అస్సలే వెళ్ళదు. సో ఇక్కడనైతే హారతి ఇస్తారు అమ్మవారికి. ఇక్కడనైతే హారతి అమ్మవారికి ఇచ్చి మాకైతే హారతి తీసుకోవడానికి అయితే పంతులు గారు తెచ్చిండు. మేమైతే హారతి తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ దగ్గరలోనే నాగమ్మ తల్లి పుట్టు ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి పసుపు కుంకుమ వేసి అగరబస్సులు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టినామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడనైతే దగ్గరనే గుడి లోపలనే ఉంటుంది ఈ అమ్మవారు కూడా. సో అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా బొట్టు పెట్టుకొని మొక్కుకొని వచ్చినాం అనమాట. నేను వేస్తున్నా, మా పాప చూడండి, మా పాప కూడా మమ్మ అని పిలిచి నేను కూడా వేస్తా అనేసి నాకు సైకిల్ చేసింది. సో ఇక చూడండి నేను కూడా మా పాపకైతే పసుపు కుంకుమ ఇచ్చిన, ఎంత క్యూట్గా వేస్తుందో చూడండి. చూడండి మా లెక్క వేస్తుంది. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మేము పాలు పోస్తుంటే తను కూడా పాలు కూడా పోసింది. చూడండి ఎంత క్యూట్గా వేస్తుందో. ఇక్కడనేమో వాళ్ళ డాడీ ఉన్న మా పాప చూడండి, చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ అక్కడ ఉంటే మా పాప చూడండి ఎట్లా ఆడుతుందో. ఆ గుడి చుట్టూ తిరిగినప్పుడు కూడా అవే కావాలని ఏడ్చింది. సో ఇక్కడ జోక్ ఏంటంటే మా పాపనేమో ఆ చిన్న బాల్ ఉంది కదా, బాల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. తను ఎంత ట్రై చేస్తుందంటే చూడండి, అదేమో గాడుపుకి ముందుకు పోతుంది, మా పాపనేమో వెనుక దాన్ని పట్టుకొని ట్రై చేస్తుంది. మేమైతే కాసేపు దాకా నవ్వుకున్నాం, చాలా అంటే చాలా నవ్వుకున్నాం. మీకు కూడా నవ్వు వచ్చింది ఆ వీడియో చూసి. చూడండి అసలు ఎంత క్యూట్గా దాని వెనక వెళ్తుందో. ఆ బాల్ మాత్రం గాడుపుకి మేము కొట్టుకుపోతుంది. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వ్లాగ్ అయితే. నేను మళ్ళీ మంచి మంచి వ్లాగ్స్తో అయితే మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, ఉంటాం మళ్ళా.